హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెన్నెల ప్రజ్ఞ. ఈరోజు వీడియోలో నాకు తెలిసిన ఈజీ అండ్ సింపుల్ మెథడ్లో 2 రకాలుగా గోంగూర పచ్చడిని ఎలా చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకేమీ అర్థం కాదనమాట. సో ఇప్పుడు లేట్ చేయకుండా మొదటి రకం గోంగూర పచ్చడిని ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా గోంగూర కట్ట నుండి ఆకుని ఈ విధంగా విడిపించుకొని నీటిలో వేసి 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు, జీలకర్ర, ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఒక చిన్న స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లిని అలాగే ఉల్లిపాయలను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండును కూడా వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చిని కూడా వేసుకొని అలాగే టమోటా ముక్కల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీని మీద మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని టమోటా ముక్కల్ని ఉడకనివ్వాలి. కొంతసేపటి తర్వాత ఈ విధంగా తయారవుతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా గోంగూర ఆకును కూడా వేసి కొద్దిసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి. సో గోంగూర వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. మా ఇంట్లో వాళ్ళు ఈ పచ్చడిని చాలా ఇష్టంగా తింటారు. నేను వీక్లీ వన్స్ చేస్తూనే ఉంటానన్నమాట. ఇది చేయడం కూడా చాలా ఈజీనే ఫ్రెండ్స్, మీరే చూస్తున్నారు కదా. తర్వాత కొంచెం ఉడికినటువంటి ఈ గోంగూర ఆకును ఈ గరిటెతోనే బాగా మెదపాలన్నమాట. ఇలా 2 మినిట్స్ అంటుంటే ఆకు బాగా మెదిగిపోతుంది. ఇలా చేయడం కష్టం అనుకునే వాళ్ళు పప్పుగుత్తి సహాయంతో అయినా ఇలా చేయవచ్చు. సో ఫైనలీ గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గోంగూర పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీగా ఉంది కదండి ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇదొక రకం గోంగూర పచ్చడి అనమాట. ఇప్పుడు రెండవ రకం గోంగూర పచ్చడిని ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు ఈ పచ్చడికి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ని కూడా చూద్దాం. బాగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి గోంగూర ఆకు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, చింతపండు, చిన్న అల్లం ముక్క, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు అన్నమాట. ఈ పచ్చడికి కూడా సేమ్ ఇంగ్రీడియంట్సే అండి. అల్లం ఒకటి ఎక్స్ట్రాగా తీసుకున్నాం అంతే. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి గోంగూర ఆకును వేసుకొని బాగా ఫ్రై చేయాలన్నమాట. వాటర్ని యాడ్ చేయకూడదు. ఫ్రై చేస్తూ ఉంటే కొద్దిసేపటి తర్వాత ఇలా తయారవుతుందన్నమాట. ఇప్పుడు దీన్ని కొద్దిసేపు ఆరనివ్వాలి. బాగా చల్లగా ఆరాలన్నమాట, ఎందుకంటే దీన్ని మనం మిక్సీకి వేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న గోంగూర ఆకును వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, అల్లం, అలాగే చింతపండు, రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, ఒక చిన్న స్పూన్ జీలకర్ర, అలాగే వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇంగ్రీడియంట్స్ ఎంత క్వాంటిటీలో తీసుకోవాలో మెన్షన్ చేయలేదండి, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా. మీ టేస్ట్ని బట్టి మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే కరివేపాకు, ఎండుమిర్చిని కూడా వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట. తర్వాత ఇప్పుడు మనం మిక్సీకి వేసి పెట్టుకున్న గోంగూర ఆకును కూడా ఇందులోకి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.
ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి ఒక బౌల్లోకి ఈ పచ్చడిని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, రెండవ రకం గోంగూర పచ్చడి కూడా రెడీ అయిపోయింది. సో మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ 2 పచ్చళ్ళలో ఏ పచ్చడి మీకు నచ్చింది అనేసి కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.